వెల్కమ్ టు T9. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా టీఆర్ఎస్ లో చేరడం కూడా చాలా హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. అసలు ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ లో చేరడానికి గల కారణం ఏంటి, అసలు చేరడం ఏంటి, అసలు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బీఎస్పీ పార్టీలో ఉంటూ పోరాడిన వ్యక్తి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో అధికారం కోల్పోయిన తర్వాత అందులో ఎందుకు జాయిన్ అయ్యాడు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. అయితే అసలు ఎందుకు జాయిన్ అయ్యాడు అనే విషయం తెలుసుకోవడానికి మనతో పాటు బీఎస్పీ సెక్రటరీ అయినటువంటి అభియందర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకోవడానికి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అభియందర్, మీరు ఎంతో అయితే ప్రవీణ్ కుమార్ ఉన్న ఆయనకి సన్నిహితంగా ఉంటారని కూడా చాలా మంది అంటూ ఉంటారు, అది నిజమేనా? నిజమే అన్న. అయితే అంత కరెక్ట్ అంత పర్సన్, అలాంటి పర్సన్ ని మీరు ఎప్పుడైనా చూసారా? అసలు పర్సన్ ఎలాంటి వాడు? అలాంటి ప్రవీణ్ కుమార్ పైన చాలా వరకు కూడా అందరూ కూడా చాలా మంచి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ వెళ్ళడం పట్ల మీరేమంటారు? వెళ్ళడం చాలా బాధాకరం. ఇక అటువంటి లెజెండరీ పర్సన్, ఒక అడిషనల్ డీజీపీ, గురుకులాల సెక్రటరీగా ఉండి మనలాంటి అంటే మన పేద వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలకు ఉన్నత విద్యనిచ్చినటువంటి వ్యక్తి. ఆయన చేతుల నుంచి ఎంతో మంది డాక్టర్లు అయినారు, ఎంతో మంది ఆఫీసర్లుగా ముందుకు పోయినారు. కానీ ఇవాళ మొన్నటిదాకా బీఆర్ఎస్ని వ్యతిరేకించి ఈరోజు మళ్ళీ ఆ బీఆర్ఎస్ వైపు వెళ్ళడం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో నాలాంటి లక్షల మంది, ఎంతో మంది యువకులు ఈ ఉద్యమం వైపు ఆలోచన చేశారు. ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగించే క్రమంలో చాలా మంది ఏమనుకున్నారు అంటే తెలంగాణలో బహుజన రాజ్యం వస్తుంది, బహుజన రాజ్యంలో మన బతుకులు మారుతాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు కూడా అధికారం లభిస్తుంది, ఎవరి వాటా ఎంతనో వారికి అధికారం అంత అని చెప్పి ఆర్ఎస్పీ గారు రావడంతో ఈ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అందులో నేను కూడా ఒకరిని. ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ పోవడానికి గల కారణం, మెయిన్ ఉద్దేశం ఏంటంటే బీజేపీ పొత్తు వల్లనే అని కూడా చాలా మంది అంటుంటారు. అంటే పొత్తు లేకపోవడం వల్లే, ఆ పొత్తు ఉండకూడదు అన్నందు వల్లనే ఇంట్లోకి రావడం జరిగిందని కూడా అంటారు. దాని మీద మీరు ఏమంటారు? ఇక్కడ వాస్తవానికి ఏంటంటే పొత్తు వికటించింది. ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు పొత్తులు పెట్టుకోవడం ఆ యొక్క రాజకీయ పార్టీల స్ట్రాటజీ. కానీ ఇక్కడ ఏమైందంటే మేము 3 సీట్లు అడిగినాం, 3 సీట్లు అయితేనే పొత్తుకు పోతాం. మేము కూడా జాతీయ పార్టీ, దేశంలోనే 3వ జాతీయ అతిపెద్ద పార్టీ కాబట్టి బహుజనవాదాన్ని ఎత్తుకొని 17 సీట్లలో కేవలం 2 సీట్లకు అంకితం అయితే కరెక్ట్ కాదని చెప్పింది బెహెన్జీ గారు. 3 సీట్లు తీసుకుంటేనే మనం పొత్తుకు పోతామని చెప్పింది. ఇక్కడ కేసీఆర్ గారేమో 2 సీట్లే ఇస్తా, అందులో ఒకటి నాగర్ కర్నూలు, అదేవిధంగా హైదరాబాద్లో మా క్యాడర్ లేదు, హైదరాబాద్ సీటు పూర్తిగా ఓల్డ్ సిటీ, అక్కడ మా బలం లేని దగ్గర పోటీ చేసి లాభం లేదు కదా, ఓన్లీ నాగర్ కర్నూలు ఒక్క సీటు కోసం పొత్తుకు పోవడం ఏంది, ఈ పొత్తు వద్దని చెప్పింది. కానీ ఈ పొత్తు అనే అంశాన్ని ఇక మా సారు ఆర్ఎస్పీ గారు ఆయన, నేను మాట ఇచ్చిన కేసీఆర్ గారికి నేను పొత్తుకు పోతా అని చెప్పిన, మరి మీరు పొత్తుకు సిద్ధంగా లేరు కాబట్టి నేను పార్టీని వీడుతున్నా అని చెప్పి ఎక్స్ ద్వారా మెసేజ్ చేసి రాజీనామా చేయడం జరిగింది. అంటే మీరు మాట్లాడేది ఏంటంటే ఇప్పటికి కూడా పిఎస్పీ సార్ గారు అని అంటున్నారు. అంటే తన మీద అభిప్రాయం ఇంకా మీకు కూడా ఒక ప్లస్ పాయింట్ గానే ఉంది. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మీరేమైనా ఆలోచనలు ఉన్నారా? అంటే మీ క్యాడర్లో మీరు ఎంతోమంది ఉంటారు, మీ క్యాడర్లో ఎవరైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? బహుజనవాదం ఎత్తుకొని పూలే, అంబేద్కర్, కాంశీరామ్ గారి ఐడియాలజీ ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి బీఆర్ఎస్ వైపు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఈరోజు ఆర్ఎస్పీ గారు వెళ్ళినా కానీ ఆర్ఎస్పీ గారికి వెంట నడవడానికి మా క్యాడర్ సిద్ధంగా లేదు. బీఎస్పీ పార్టీ బలంగానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా నిర్మాణాత్మకంగా స్టేట్ కమిటీల నుంచి జిల్లా కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు బలంగా ఉన్నాయి. ఇక్కడ ఇక నాయకులు అంటూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పార్టీ అనేది శాశ్వతం కదా, తల్లి లాంటి పార్టీ, మహనీయులు అందించినటువంటి పార్టీ. ఈ నీలి కండువా వేసుకుంటే గౌరవంగా ఉంటుంది, ఆత్మ గౌరవంతోనే ఉందాం అనుకుంటున్నాం. ఓటు అమారా రాజ్ తుమారా నహీ చెలేగా అనే నినాదంతో కాంశీరామ్ గారు ఏదైతే నినాదం ఇచ్చిరో, యూపీ తర్వాత ఏపీ అని చెప్పిండు. మరి ఇక్కడ ఈ 190 మంది ఉన్నటువంటి ఈ బహుజనులకు రాజ్యాధికారం రావడమే లక్ష్యంగా ఇక్కడ ఈ ఓట్లు మనే అవుతున్నాయి, సీట్లేమో వాళ్ళే అవుతున్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా 10 ఏళ్ల పాటు దొరదే అధికారం అయితే ఇప్పుడు రెడ్ల చేతిలోకి అధికారం వచ్చింది. మరి మనకెప్పుడు అధికారం రావాలి? మన వర్గాలకు అధికారం వద్దా? ఎంతసేపు ఓట్లు వేసుకుంటే వాళ్ళ కింద బానిసలుగా ఉందామా, వాళ్ళ కింద చెంచాలుగా ఉందామా? అంటే మనం కేవలం ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే ఈ సమాజంలో ఉన్నాం. మరి మనకొద్దా రాజ్యం?
ఇలా మనకు రాజ్యం రావాలనే ఉద్దేశంతో మన గురించి కొట్లాడే ఏకైక పార్టీ ఈ భారతదేశంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇటువంటి తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టి మళ్ళా దొరల కింద పోయి పనిచేయడానికి మేము సిద్ధంగా లేము, మా నాయకులు కూడా సిద్ధంగా లేరు. అంటే ఎవరైతే ప్రవీణ్ కుమార్ ఉన్నారో తను కూడా ఒక బహుజన నుంచి వచ్చాడు. ఇంతకుముందు మీరు అన్నట్టుగానే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఒక డిఎస్పీగా చేశారు, ఆయనకంటూ ఒక స్థాయి ఉంది. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్కి వెళ్ళాడు అంటే ఏం ఉద్దేశించి వెళ్ళొచ్చు అని మీరు భావిస్తున్నారు? ఇక అది ఆయన సొంత ఎజెండా ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో పొత్తులు అనేది కామన్, పొత్తులు వికటించడం కూడా సర్వసాధారణం. మనం అనుకున్న స్థాయిలో మనకున్న డిమాండ్లని నెరవేర్చకపోతే, అంటే మనకు ఏవైతే డిమాండ్లు చేసినామో ఆ డిమాండ్కు అవతల వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు మనకు పొత్తు ఎట్లా పోయి క్యాన్సిల్ చేసుకుంటాం. అంత మాత్రం తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టిపోతామా? అట్లా అది దాన్ని ఒక్కదాన్నే సాగ్గా చూపెట్టి మాట మీద నిలబడి మరి ఆ మాట కట్టుబడి ఆర్ఎస్పీ గారు వెళ్ళారు. కానీ మరి మాట మీద నిలబడినటువంటి వ్యక్తి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, అదేవిధంగా దళిత బంధు అందరికి అన్ని వర్గాలకు ఇస్తా అని చెప్పిండు, దళితులకు 3.5 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు. మాట తప్పితే తలకాయ నరుక్కుంటా అన్నాడు. ఎన్నిసార్లు కేసీఆర్ గారు మాట తప్పిరో మీకు తెలియదా? నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. మరి మాట మీద నిలబడనే వ్యక్తి వైపు మీరు వెళ్తున్నారు ఆర్ఎస్పీ గారు. మరి ఎంతవరకు కరెక్టో మీకే తెలవాలి. ఇక అదే ఆయన సొంత ఎజెండా. ఆయన ఎవరైనా రాజకీయాల్లో ఎవరికైనా సొంత ఎజెండాలు ఉంటాయి. ఇక వారి నిర్ణయం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. దానికి ఇక మనం విభేదించేది ఏం లేదు. ఆయన సొంత నిర్ణయం, స్వప్రయోజనం అంతే. తెలంగాణలో బీఎస్పీ పార్టీ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా ఉండబోతుంది? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము 17కు 17 పార్లమెంటు స్థానాల్లో మా అభ్యర్థులు ఉంటారు. బహుజన వాదాన్ని ఎత్తుకొని ఓటు అమారా రాజ్ తుమారా, అదేవిధంగా ఓట్లు అన్నీ మనవి, మరి సీట్లు ఎందుకు వాళ్ళే అవుతున్నాయి? ఇవాళ 17కు 17 పార్లమెంటు స్థానాల్లో ఏ రాజకీయ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు అగ్రవర్ణాలకే పెద్దపీట ఇస్తున్నారు. మరి మన వర్గాలకు ఎప్పుడు కావాలి? మన బిడ్డలు పార్లమెంట్లోకి పోవద్దా? మన వాళ్ళు కూడా పార్లమెంట్లోకి పోయి మరి మన సమస్యల గురించి మాట్లాడొద్దా? మరి మన నాయకత్వం మనకు లేనప్పుడు ఆ పార్టీలకు ఎందుకు వేయాలి? ఆ పార్టీల కింద ఇంకా ఎంతకాలం మనం ఊడిగం చేయాలి? ఒక్కసారి ఆలోచించమని బహుజన సమాజాన్ని కూడా కోరుతున్నా. బీఎస్పీ పార్టీ అనేది చాలా మందికి తెలియదు. ఇక్కడ పార్టీలు ఏమైనా ఉన్నాయి అంటే టీఆర్ఎస్ అంటారు, కాంగ్రెస్ అంటారు, బీజేపీ అంటారు. ఇలాంటి దగ్గర మీరు పోటీ చేస్తున్నారు. పోటీ చేసి కనీసం డిపాజిట్ అని తెచ్చుకోగలమనే కెపాసిటీ కానీ, లేకపోతే డిపాజిట్ మాకు వస్తుంది అని కానీ, లేదంటే కొన్ని చోట్లలో మేము గెలుస్తామని ధీమా ఏమన్నా మీకుందా? ఉన్నది. ఆదిలాబాద్ లాంటి స్థానం కావచ్చు, లేకపోతే ఇక్కడ భువనగిరి లాంటి స్థానం కావచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా బలంగా బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఓట్లన్నీ మనవి. సరిగ్గా మనోళ్ళు మనకు ఓట్లేస్తే మనమే గెలుస్తాం. 17కు 17 స్థానాల్లో కూడా బలంగా మనమే ఉన్నాం. కాబట్టి మన వర్గాలే ఉన్నాయి. ఇక్కడ పీడిత వర్గాలు మొత్తం, బలహీన వర్గాలు మొత్తం మనయే కదా. మరి మన వర్గాలు మనం వేసుకుంటే ఈ ఆధిపత్య పార్టీలు ఎక్కడ గెలుస్తాయి? పిడికడు మంది లేనటువంటి ఈ ఆధిపత్య పార్టీలు, ఈ వెలమదొరల పార్టీలు, ఆధిపత్య రెడ్ల పార్టీలు, అదేవిధంగా ఈ కమ్మ, అంటే ఈ వర్గాలు మొత్తం ఇంకా రాజ్యం మీదనే ఉన్నారు. తరతరాలుగా వాళ్ళే ఆధిపత్యం మీద ఉన్నారు. పొలిటికల్ పవర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. మనం ఎంతకని గులాంగిరి చేద్దాం? ఈ గులాంగిరి మీద ఆలోచన ఉంటే మన వర్గాలు మనకే ఓట్లేస్తాయి. ఈ నీలి కండవ ఎత్తుకొని పూలే అంబేద్కర్ కాన్సీరామ్ ఐడియాలజీతోనే ముందుకు పోతున్నటువంటి ఈ ఏనుగు గుర్తు మీద మీరందరూ, అంటే మా బహుజన బిడ్డలందరూ వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ఓట్లేస్తారు. మేము 17 స్థానాల్లో బలంగా పోరాడుతాం, గెలుస్తాం. కేసీఆర్ పాలన స్వర్ణయుగం అని చెప్పేసి ఎవరైతే ప్రవీణ్ కుమార్ గారు అన్నారో దానిపైన స్పందన. కేసీఆర్ పాలన స్వర్ణయుగం అయితే, ఈ 10 ఏళ్ల పాలన స్వర్ణయుగం అయితే అక్కడి నుంచే మీరు బీఎస్పీలోకి వచ్చి పోరాటం చేసిరు కదా. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని అవినీతి కేసీఆర్ కుటుంబమే చేసిందని చెప్పారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అదేవిధంగా గురుకులాల విషయంలో కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 పరీక్ష కూడా లీక్ అయింది. అంగట్లలో పల్లీలు అమ్ముకున్నట్టు ఈ గ్రూప్ 1 పరీక్షని పేపర్లని అమ్ముకుర్రు అని చెప్పారు. అదేవిధంగా గ్రూప్ 2 కూడా రద్దయింది. నిరుద్యోగులు గోసపడుతున్నారు అని చెప్పారు. మరి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడింది మనమే కదా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏమైనా పూర్తయిందా? అందుకు స్వర్ణయుగమా? నక్కలగండి ప్రాజెక్టు పూర్తయిందా? అందుకు స్వర్ణయుగమా? ఎందుకు స్వర్ణయుగం? ఏ వర్గాలు బలపడ్డాయి? ఏ వర్గాల చేతిలో అధికారం వచ్చింది? స్వర్ణయుగం ఎట్లయితుంది?
ఏ విధంగా అయితే స్వర్ణయుగం అంటే అణచబడ్డటువంటి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం, నాటి కేసీఆర్ ప్రభుత్వం స్వర్ణయుగం ఎట్లయితుంది? స్వర్ణయుగం అయితే మరి ఈ యొక్క తెలంగాణ సమాజం మొత్తం అధికారాన్ని మళ్ళా కేసీఆర్ కట్టబెట్టకుండా మరి వేరే పార్టీకి ఎందుకు అధికారం ఇచ్చారు? అందుకే ఈ స్వర్ణయుగం అనేది పూర్తిగా అభూత కల్పన. మరి మా సార్కి ఎట్లా స్వర్ణయుగం అనిపించిందో మాకు తెలియదు, అది ఆయన ఓన్ కామెంటు. కాకపోతే తెలంగాణ దగాపడ్డ తెలంగాణ, దోపిడికి గురైనటువంటి తెలంగాణను ఈ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో చూసింది ఈ యొక్క తెలంగాణ సమాజం. అంటే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి పైసకు ఆశపడడు అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే తను పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత అందులోకి వెళ్ళాడు అంటే అభివృద్ధి కోసమో లేకపోతే ప్రజల కోసం కొట్లాడడం కోసమో వెళ్ళిండని, అంటే ఏదైతే మనం జాయిన్ అవ్వడం కూడా చూడొచ్చు. ఆయన జాయిన్ అయింది కూడా ఇక్కడ ఒక ఫామ్ హౌస్లో జాయిన్ అయ్యింది. అంటే దీన్ని బట్టి మనం ఏమి ఊహించవచ్చు అంటే ప్రజలకి సపోర్ట్ చేయడం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే మళ్ళీ వెళ్ళి టీఆర్ఎస్ కలిసిన కూడా మనం భావించవచ్చు కదా. ప్రవీణ్ సార్ అనే వ్యక్తి మంచి వ్యక్తి, అది కాదనలేని విషయము. కాకపోతే ఏంటంటే ఏదైతే దొర గడిలను బద్దలు కొడతామని చెప్పినామో, ఈ ఫామ్ హౌస్ పాలన పోవాలని చెప్పినామో, అదే ఫామ్ హౌస్ కాడికి పోయి కండువ కప్పుకోవడం మాత్రం హాస్యాస్పదంగా ఉంది. అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లయితే అనుకుంటారో పొలిటికల్గా రాజకీయ ఉద్దండ అని చెప్పి, ఇక్కడ ఆర్ఎస్పీ గారు కూడా అదే విధంగా అదే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఒకే వరలో 2 కత్తులు ఇమడాయి. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఈ సావాసం అయితే నేను చెప్పలేను. కానీ ఆర్ఎస్పీ గారు కూడా బలమైన నాయకుడు. మరి కేసీఆర్ గారి నిర్ణయాలు నచ్చక ఏదో ఒక రోజు ఆ యొక్క ఈ బహుజనవాదము, ప్రాంతీయవాదం అని చెప్పి పోయిండు. కానీ ఏదో ఒక రోజు బయటకు వస్తాడు, త్వరలోనే అది కూడా జరుగుతుంది. ఈ తెలంగాణ సమాజం కూడా ఇక అనుకుంటూనే ఉన్నారు బయట కూడా. ఎందుకంటే ఆర్ఎస్పీ గారు లాంటి బలమైన నాయకుడు కేసీఆర్ పంచాన పోయింది, ఏంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అనుకుంటారు. ఒకే వరలో 2 కత్తులు ఇమడాయి. తొందరలోనే ఆర్ఎస్పీ గారు కూడా బయటికి వస్తాడు. అంటే మీరు అనే ఉద్దేశాన్ని బట్టి చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తను చేసిన సేవలే అనుకోవచ్చు. ఇవన్నీ చూసుకున్నా కూడా ఆయన ఒక సీట్ కోసమో కాదు, లేకపోతే ఒక ఆశ సంపాదించుకోవడం కోసం కాదు ఆయన వెళ్ళింది, అవునా? కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఆయన అందులోకి వెళ్ళింది మాత్రం అభివృద్ధి తెలంగాణని చేయడం కోసం మాత్రమే అని కూడా మనం భావించవచ్చు కదా. ఇంకెక్కడ తెలంగాణ అభివృద్ధి? తెలంగాణ ఏం అభివృద్ధి చెందిందని ఈ 10 ఏళ్లలో దళితుల బతుకులు మారినాయా? బీసీల బతుకులు మారినాయా? అట్టడుగు వర్గాల అభ్యున్నతి ఏమైనా జరిగిందా? తెలంగాణ మొత్తం దోపిడీకి గురైంది. 1000 కోట్లు, లక్షల కోట్లు ఆ ఆస్తి ఎవరు సంపాదించుకోరు? మయ్యం రామేశ్వరరావు. ఎవరు? మయ్యం రామేశ్వరరావు అనే వ్యక్తిని ముందుకు తీసుకొని వచ్చి తెలంగాణ సంపదను మొత్తం వాళ్ళకి దారదత్తం చేసిండు కదా. మెగా కృష్ణారెడ్డి. ఈ కాంట్రాక్టర్లు బాగుపడ్డారు కానీ తెలంగాణ సమాజం బాగుపడలే. ఈ యొక్క అంటే ఆయన పోయినంత మాత్రాన, ఆర్ఎస్పీ గారు పోయినంత మాత్రాన వాళ్ళు మన్నటి దాకా వాళ్ళని ఏంటంటే లిక్కర్ స్కామ్ జరిగింది, ల్యాండ్ మాఫియా జరిగింది, శాండ్ మాఫియా జరిగింది. మరి పూర్తిగా అవినీతి పాలన అని చెప్పి మన్నటి దాకా 100 రోజుల క్రితం వరకు వాళ్ళని విమర్శించాడు. కానీ ఈరోజు మా ఆర్ఎస్పీ గారు పోయినంత మాత్రాన వాళ్ళేం స్వచ్ఛంగా ఇదైనట్టు శుద్ధపూసలు ఏం గారు. వాళ్ళ మీద తెలంగాణ సమాజానికి తెలుసు. ఇవాళ కవిత కూడా అరెస్ట్ అయింది. ఆమె ఎటువంటి ఏం చేయకపోతే ఉత్తనే ఈడీ వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ అయితే చేయరు కదా. 11 ఫోన్లు దగ్ధం చేసిందని చెప్పింది మనమే కదా. 100 కోట్లు విమానం ద్వారా, ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పింది కూడా మనమే కదా. మరి ఇవాళ వాళ్ళు ఎట్లా నీతిమంతులు అవుతారు? వాళ్ళు ఎప్పటికైనా ఈ తెలంగాణ సమాజం వాళ్ళు చేసినటువంటి ఈ పరిపాలనలో నష్టపోయింది. ఈ యొక్క సమాజం గోసపడ్డది. సమాజం ఎంతోమంది నిరుద్యోగుల ఉసురు తగిలి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోయింది, వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే చివరగా రానున్న రోజుల్లో బీఎస్పీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోబోతుందా, లేకపోతే ఇందాక మీరు అన్నట్టుగా 17 స్థానాల్లో పోటీ చేయబోతుందా? మేము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకుంటలేము. బేహన్ కుమారి మాయావతి గారు చెప్పారు క్లియర్ కట్గా. ఇటు ఎన్డీఏ కూటమిలో లేము, అటు ఇండియా కూటమిలో లేము. మేము ఇండివిజువల్గా పోటీ చేస్తున్నాం. బహుజన వాదంతోనే ఎత్తుకొని పోటీ చేస్తున్నాం. బలగం మొత్తం మాదే, ఓట్లు మొత్తం మాయే.
మరి ఈ కూటమి ఆ కూటమితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేం లేదు. అదేవిధంగా ఇప్పుడు నిర్మాణాత్మకంగా ఉంది, తెలంగాణలో బలంగా ఉన్నాం మేము ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. అదేవిధంగా కోఆర్డినేటర్ గారు బాలన్న గారి నాయకత్వంలో, వీరి నాయకత్వంలో ఆల్రెడీ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా మా అభ్యర్థులను గెలిపించుకోవాలనే రూపకల్పన స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికను రూపొందించి బహుజన రాజ్యాన్ని తెలంగాణలో సాధించేంత వరకు మా పోరాటం ఆగదు. థ్యాంక్ యూ అభి. ఇప్పుడు విన్నాం కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎంతో సన్నిహితుడైన అభి దగ్గర నుండి మనం ఎన్నో తెలుసుకున్నాము. ఎందుకంటే ఒక బీఎస్పీ పార్టీనే కాదు, చాలా మంది కూడా తను ఒక అనాథ పిల్లలకు కూడా హెల్ప్ చేశాడని కూడా మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చాలా విన్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు బీఎస్పీ వదిలేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడని కూడా చాలా మంది విమర్శలు చేస్తున్న సమయంలోనే మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రవీణ్ కుమార్ ఎటువైపు ఉండబోతున్నారు, ఒక ఎంపీ స్థానం కోసం తను వెళ్ళాడా, లేకపోతే ఇంకా ఏదైనా ఉద్దేశించి వెళ్ళాడని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ యేసుతో మహిపాల్, T9 హైదరాబాద్.